హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఉడతలు చిన్న లేదా మధ్యస్థ పరిమాణం గల ఎలుకల కుటుంబానికి చెందినవి. ఉడతలలో చెట్టు ఉడతలు, నేల ఉడతలు మరియు ఎగిరే ఉడతలు ఉంటాయి. ఉడతలు అమెరికా, యురేషియం మరియు ఆఫ్రికాకు చెందినవి. ఆస్ట్రేలియాకు మాత్రం మానవులచే పరిచయం చేయబడ్డాయి. అత్యంత ప్రాచీనమైన శిలాజ ఉడతలు ఇయోసిన్ యుగం నాటివి. సాధారణంగా చిన్న ఉడతల పొడవు 10 నుండి 14 సెంటీమీటర్లు ఉంటుంది. వీటి బరువు 12 నుండి 26 గ్రాములు ఉంటుంది. భూటాన్లో ఎగిరే ఉడతల పొడవు 4 అడుగులు 2 అంగుళాలు మరియు బరువు 9 నుండి 8 కిలోలు ఉంటుంది. ఉడతలు పొడవాటి, గుబురుగా ఉండే తోకలు మరియు పెద్ద కళ్ళతో సన్నని శరీరాలు కలిగి ఉంటాయి. వీటి బొచ్చు మృదువుగా, సిల్కీగా ఉంటుంది. ఉడత జాతులలో ఎక్కువ భాగం వెనుక అవయవాలు ముందర భాగాల కంటే పొడవుగా ఉంటాయి. అయితే అన్ని జాతులలో ఒక్కో పాదానికి 4 లేదా 5 వేలు కలిగి ఉంటాయి. పాదాల దిగువన మృదువైన ప్యాడ్లు కలిగి ఉంటాయి. అంతేకాదు పట్టుకోవడం మరియు పైకి ఎక్కడం కోసం బహుముఖ దృఢమైన గోళ్లు కలిగి ఉంటాయి. ఉడతలు ఉష్ణమండలం, వర్షధారణ నుండి పాక్షిక ఎడారి వరకు దాదాపు ప్రతి ఆవాసంలో నివసిస్తాయి. ఇవి ప్రధానంగా శాకాహారులు. ఇవి ఎక్కువ భాగం విత్తనాలు, కాయలు తింటాయి. కొన్ని జాతులు కీటకాలు మరియు సకశేరుకాలను కూడా తింటాయి. ఉడతల కంటి చూపు అద్భుతమైన దృష్టిని కలిగి ఉంటుంది. స్పర్శ జ్ఞానం కూడా బాగా ఉంటుంది. వీటి దంతాలు సిట్టెలుకల వలె ఉంటాయి. చాలా ఉడతలు 1 సంవత్సరం లోపలే చనిపోతూ ఉంటాయి. వయోజన ఉడతలు అడవిలో 5 నుండి 10 సంవత్సరాల వరకు జీవిస్తాయి. కొన్ని 10 నుండి 20 సంవత్సరాల వరకు పందికానంలో జీవించగలవు. చాలా వరకు ఉడత గూడులు కిందకి పడిపోతూ ఉంటాయి. అందువలన బాల్య వయసులోనే చనిపోతూ ఉంటాయి. తోక వలన వర్షం, గాలి లేదా చలిని తానంతట తానుగా ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా వేడిగా ఉన్నప్పుడు చల్లబరచడానికి దాని తోక ద్వారా మరింత రక్తాన్ని పంపు చేయడానికి ఉపయోగపడుతుంది. చెట్లపై దూకుతున్నప్పుడు తోక బ్యాలెన్స్గా మరియు పారాచూట్గా పనిచేస్తుంది. జీవించి ఉన్న ఉడతలు 5 కుటుంబాలుగా విభజింపబడ్డాయి. దాదాపు 5 జాతులు మరియు కొన్ని 285 జాతులు ఉన్నాయి. అత్యంత పురాతనమైన ఉడత శిలాజం హెస్పెరోటాట్స్ చాటోనియన్ నాటిది, అంటే 40-35 మిలియన్ సంవత్సరాల నాటిది. ఇది ఎగిరే ఉడతను పోలి ఉంటుంది. పాశ్చాత్య సమాజంలో కనీసం 19వ శతాబ్దం వరకు ఉడతను పెంపుడు జంతువుగా చూస్తుండేవారు. మధ్యయుగ కాలంలో మానవులకు ఉడతల నుండి కుష్టి వ్యాధి వచ్చి ఉండవచ్చని పరిశోధకులు అంటున్నారు. ఉడత యొక్క జీవితకాలం 5 నుండి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. ఉడతలు తమ దాచుకున్న ఆహారాన్ని పక్క ఉడతలు దోసుకుంటూ ఉంటాయి. ఇవి కూడా అద్భుతమైన దృష్టిని కలిగి ఉంటాయి. ఇవి పగటిపూట చాలా చురుకుగా ఉంటాయి. ఒక మగ ఉడత 1 మైలు దూరంలో ఉన్న ఆడ ఉడతను పసిగడుతుంది. ఉడతల యొక్క గర్భధారణ కాలం 44 రోజులు ఉంటుంది. ఇవి 2 నుండి 4 పిల్లల వరకు జన్మనిస్తాయి. ఉడతలు ముందు పాదాలకు 4 వేళ్లు కలిగి ఉంటాయి. అదేవిధంగా వెనుక పాదాలకు 5 వేలు కలిగి ఉంటాయి. ఉడతలు 30 మీటర్ల ఎత్తు నుంచి కూడా దూకగలవు. అయితే అవి దూకేటప్పుడు వాటి తోక పారాచూట్గా ఉపయోగపడుతుంది. ఇవి గంటకు 20 మైళ్ళ దూరం వరకు నడుస్తాయి. అంతేకాకుండా సాధారణంగా ఇవి 26 అడుగుల దూరాన్ని కూడా దూకగలవు. వీటి కళ్ళు వెనుకకు చూడటానికి అనుకూలంగా ఉంటాయి. ఉడతలకు ఏదైనా ప్రమాదం సంభవిస్తే దాని తోకతో ప్రక్క ఉడతకు సిగ్నల్ ఇస్తుంది. ఓక్ చెట్ల వ్యాప్తికి ఉడత ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా నుండి మరిన్ని వీడియోల కొరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.